సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించిన తాండూర్ బీఆర్ఎస్ నాయకులు. అక్రమ ఎర్రమట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. కేవీపీఎస్ సిపిఎం బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. తాండూరులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. వర్షం లేక సూక్ష్మ సేద్యం ద్వారా కంది పంటకు నీరందిస్తున్న యాలాల రైతులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మాజీ మంత్రి సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ఒక మహిళ అని చూడకుండా ఆమెపై దాడికి ప్రయత్నించడం, అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడిని సభా వేదికపై పిలిచి మంత్రి శ్రీధర్ బాబు సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచారని రాజు గౌడ్ మండిపడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అనేక సేవలు అందించారని అన్నారు. గతంలో హోంమంత్రి గా ఉన్న సమయంలో, తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో కూడా సబితారెడ్డి అధికారంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలోనే అవమానం జరిగిందని రాజు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సభా వేదికపైకి కేఎల్ఆర్ ను పిలిచి కేఎల్ఆర్ కు మద్దతు తెలుపుతూ సబితారెడ్డిని అవమానపరిచినందున తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబును ఎక్కడా తిరగనివ్వమని అడ్డుకుంటామని రాజు గౌడ్ హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలో కూడా అధికారులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రాజు గౌడ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, ఇర్షాద్, సలీం, దత్తాత్రేయరావు, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు సబితారెడ్డిపై అక్కడున్న అధికార పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, మరి ఒక మహిళ అని కూడా చూడకుండా మేడం గారిని అవమానించడం చాలా తప్పు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి సబితారెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అనేక సేవలు అందించిన సీనియర్ మంత్రిగా ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలిసిందే. మరి గతంలో ఆమె హోంమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం తీరా స్థాయికి చేరినప్పుడు, మరి ఆ రోజు కూడా తెలంగాణ బిడ్డల కోసం అధికార పార్టీలో వండుకుంటూ మరి ఉద్యమకారులకు కానీ, తెలంగాణ అభిమానులకు కానీ అన్ని విధాలుగా సాయం చేసిన సంగతి కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అలాంటి ఒక గొప్ప మహిళను నిన్న శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి ఇంకా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఆమెపై దాడికి ప్రయత్నం చేయడం ఏడు వరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి నేను ఈరోజు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భం ఒకటే అడుగుడా, ఏ విధంగా అయితే నీ నియోజకవర్గంలో ఎవరైతే ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి స్టేజ్ మీద కూర్చోపెట్టుకుంటావా, మరి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన్నర గారి, లక్ష్మారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని అధికార కార్యక్రమం చేయడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీధర్ బాబు గారు, మీరు గుర్తుపెట్టుకున్నాలే, మీరు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండ్రు. ఒకవేళ టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే చెవెళ్ళ గడ్డ మీద నువ్వు అడుగు పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారికి హెచ్చరిస్తూ, మరొక్కసారి మహిళల పట్ల అగౌరవంగా మీరు ఒకవేళ ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధికార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసున్న వాళ్ళకి సిగ్గు లేదు, కూసబెట్టిన వాళ్ళకు కూడా సిగ్గు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఇంకోసారి ఈ విధంగా మా జిల్లాలో కానీ మా టీఆర్ఎస్ నాయకుల పైన కానీ ఇలాంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు
ఎదురు చూసుకోవాల్సి వస్తుంది మీరు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మన మనోహర్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే గారి బర్త్డే ఉండే తాండూరులో మరి ఈడ కూడా వింతగా జరిగింది. ఒక ఏడీ మైన్స్ అధికారిగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు వేసి మరి యాడ్లు ఇవ్వడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏడీ మైన్స్ కానీ పెద్దమూలు ఎంపీడీఓ కానీ మరి మిగతా అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు వేసి మనోహర్ రెడ్డి గారికి అధికార దుర్వినియోగం చేసిన సంగతి కూడా తాండూరు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఏం అవసరం అధికారులకు? మీరు ఎమ్మెల్యే గారి బర్త్డే ఉంటే మీరు యాడ్లు ఇస్తే దాని ఒక లెక్క ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు పెట్టి మీరు ప్రభుత్వ ధనాన్ని నుంచి మీరు యాడ్లు ఇచ్చి మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు పెట్టడం ఏడవరకు సమంజసమని ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇలాంటి తప్పులు అధికారులు చేయరాదని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా మరి నిన్న మొన్న మనం చూసినాం టీవీలలో పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో పోతాడు, పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ సానుకూలంగా ఉన్నాడని కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి దాన్ని ఆ ఒక న్యూస్ని చూసి తాండూరులో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సంకలు ఎగరేసుకుంటున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. నేను చెప్తున్న ఈ సందర్భంగా పైలట్ వస్తాడు, ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పరిగెత్తిస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. పైలట్ ఈరోజు అందుబాటులో లేకున్నా పైలట్ ఈరోజు అన్ని పార్టీ కార్యక్రమాలు కూడా సజావుగా కొనసాగుతున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా పైలట్ తాండూరు నుంచే నిలబడతాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకునాలి. ఈ విధమైన దాడులు అధికారం ఎల్లప్పుడూ మీ చేతులు ఉండదు, అధికారంలో మేము కూడా ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయం చేయలేము, ఎవరిని కూడా కించపరచలేము. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి, దయచేసి మీరు ఇంకోసారి మా నాయకులపై కానీ మా కార్యకర్తలపై కానీ లేకుంటే మా పార్టీపై కానీ మీరు నిందలేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జరిగాయి. బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6వ తేదీ 1934లో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ అనుబంధ గ్రామం అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి బ్రహ్మచారిగా జీవించారు. అర్థశాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్ గా, రిజిస్టర్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు పలు ఉన్నత పదవులను పొందారు. 1969 తెలంగాణ తొలి మలి దశ ఉద్యములతో పాటు ముల్కీ ఉద్యమం, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమాలలో ప్రొఫెసర్ జయశంకర్ చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముఖ్య సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటే నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు అవసరం అనే విషయాలపై పలు పుస్తకాలను రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కల్లారా చూడాలని కలలుగన్న ప్రొఫెసర్ జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్రం అవతరించకన్నా ముందే మరణించారు. ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, సలీం, ఇర్షద్, సుమిత్ గౌడ్, ఎర్రం శ్రీధర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎందుకంటే ఈరోజు మనం తప్పకుండా వారి యొక్క సాధన గురించి తెలంగాణలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి వారి యొక్క ఆశయాలను సాధించి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో అలా ఆ రకంగానే ఈ ప్రభుత్వం విధంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. జై తెలంగాణ.
తెలంగాణ జనసమితి, విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కుల సాధనకై స్ఫూర్తినిచ్చిన ఉద్యమ చైతన్యమూర్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజం విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నేటి యువతరానికి ఆదర్శం అని అన్నారు. విద్యావంతుల వేదిక నాయకులు ఫర్యాద రామకృష్ణ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తివంతమైన జీవిత చరిత్ర విద్యార్థులకు బోధించాలని, తద్వారా ఆయన ఆలోచన విధానం నేటి తరానికి చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, సిపిఎం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పదవీ విరమణ పొందిన జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాచారి, విజయ్ కుమార్, జిల్కర్ రవీందర్, నూరుద్దీన్, సురేష్, జనసమితి నాయకులు గౌరీ, సందీప్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విధంగా ఇంకా మన సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజానికి వ్యతిరేకంగా కొట్లాడిన దాంట్లో విధంగా ఆ రోజు మరి తప్పండ వర్గాలు పనిచేసినాయి. కానీ మరి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మరి అగ్రకులాలే ఈరోజు అధికారంలో కొనసాగడం వల్లనే ఈ ప్రాంతంలో బీసీలు ఆయన బీసీలు విధంగా చాలా స్పష్టంగా చెప్పిండు. బీసీలు చైతన్యం లేకపోవడం వల్లనే ఈ ప్రాంతానికి నష్టం జరిగిందని చెప్పేసి మరి ఈరోజు బీసీ విధానాన్ని తీసుకొని వచ్చి పాలకులు ఓన్లీ నినాదం వరకే పరిమితమవుతున్నారు తప్పిస్తే అధికారంలో ఇలా భాగస్వాములు చేయకుండా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడున్న తెలంగాణలో ఉన్న అయితే జయశంకర్ సార్ ఏదైతే ఆలోచన చేసిండో సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ అన్ని వర్గాలు ఈరోజు మరి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మరి అందరూ ఏకమై రాజ్యాధికారం కోసం మరి బీసీలు చైతన్యం కావాలని చెప్పేసి నిజంగా జయశంకర్ సార్ కళలు కన్నా తెలంగాణ ఆ విధంగా సహకారం అవుతాయని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గత పాలకులు మరి ఇప్పుడున్న పాలకులు మరి గతం కన్నా కొంత మెరుగు జరుగుతూ ఉన్నది ఏమనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఏది మాట్లాడినా మరి స్వేచ్ఛ లేని పరిస్థితులు మరి ఆ రోజులో ఉన్నాయి. అరే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే విధానాలతో మరి ఎన్నో పోరాటాలు చేసిండ్రు. మరి తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉండి మరి ఆయన ఉద్యమం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగుల సమస్యల కన్నా నుంచి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చారని చెప్పేసి గత ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తే ఆయనను మరి ఎప్పటికప్పుడు దగ్గర ఆయన అటకాయించి అరెస్టు చేసి మరి దౌర్జన్యంగా ఆయన ఇంటిపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం ఈ చైతన్యాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే ఏ చైతన్యం తెగించి కొట్టానేమో అదే స్ఫూర్తితోటి అదే తెగింపుతోటి మరి ఈరోజు సామాజిక తెలంగాణ కోసం మరి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అధికార పార్టీలే కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలే కానివ్వండి ఈరోజు బీసీ విధానాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనం జయశంకర్ సార్ ఏదైతే ఆశలు కలలు కన్నాడో ఆ కళల విధంగా మరి సామాజిక తెలంగాణ వచ్చే విధంగా బీసీలు ఇంకా అందరూ ఐకమత్యమై తెలంగాణ పరిపాలన భాగస్వాములు కావాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తూ అప్పుడే జయశంకర్ సార్ నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మధ్య తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఆశయాల్ని జయశంకర్ సార్ ఆశయాల్ని జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు బషీరాబాద్ మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి ఉద్యమంలో జయశంకర్ కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల స్వామి, సూపరింటెండెంట్ విజయ్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రండి సార్, ఇంటికి రండి. బ్యాక్ సార్. ఓకే సార్, అది వస్తుందా పైన కవర్ అయితే వస్తుంది మండల్
మండల పైన పేరు మంచిగా వస్తే మన ఫోటోలు మంచిగా వస్తే సార్ 2 నిమిషాలు మాట్లాడతారా? జయశంకర్ సార్ ఒక విద్యార్థి దశ నుండి కూడా తెలంగాణ పట్ల ఒక తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతో చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా తెలంగాణ గురించి చాలా ఆలోచించి తెలంగాణ సాధించాలని పెళ్లి చేసుకోకుండా కూడా ఒక ప్రత్యేకంగా తెలంగాణ గురించి పాటుపడ్డ వ్యక్తి మన తెలంగాణకు జాతిపిత లాంటి మన జయశంకర్ గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా మన మండల ఎంపీడో సార్ గారి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి మహానుభావులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇట్లా గుర్తు చేసుకొని ఇలాంటి విషయాలు మన పిల్లలకు కూడా అదేవిధంగా ఇంకా తెలియని వారికి కూడా తెలియజేసి ఇలాంటి కార్యక్రమం మంచి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాలల మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 78లో ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను కొనసాగిస్తున్నారని, వెంటనే అక్రమ ఎర్రమట్టి తవ్వకాలను నిలిపివేయాలని సిపిఎం, బీఆర్ఎస్, కేవీపీఎస్ నాయకులు యాలల డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దౌలాపూర్, చెన్నారం రైతులు సాగు చేసుకుంటున్న భూములను కూడా అన్యాక్రాంతం చేయడం జరుగుతున్నదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే చెట్లు, గుట్టలు అన్నింటినీ మాయం చేయడం జరుగుతున్నదని, ఈ విషయంపై విచారణ జరిపి అనుమతులు లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ కు నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బుగ్గప్ప, కేవీపీఎస్ నాయకులు మల్కయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ నాయక్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దౌలపూర్ రెవెన్యూ గ్రామం సంబంధించిన సర్వే నంబర్ 78లో గత 10 రోజుల నుండి అక్రమంగా దౌర్జన్యంగా రైతులు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెన్నారం గ్రామం రైతులకు కానీ దౌలపూర్ రైతులకు అప్పుడు గవర్నమెంట్ భూమి నష్టం చేయడం జరిగింది. కానీ వాళ్ళు కనీసం గతంలో సాగు చేసుకునే వాళ్ళు జీవించే వాళ్ళు ఇప్పుడు ఆ సాగు యోగ్యం కాకుండా ఎటువంటి అనుమతి లేకుండా ఒక వికారాబాద్ కోడంగల్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అటువంటి సమాచారం మాకు వచ్చింది. ఎందుకంటే దాదాపు 4 ఇటాచీలతోటి 8 టిప్పర్లతోటి అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వము వాటర్ చట్టం అని రకరకాల చట్టం ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి దానిపైన ఎటువంటి సమాచారం లేదు. ఎందుకంటే అధికారులు కనుక అటువంటి సమస్యలు ఎదురైతే తక్షణమే రైతులకు అన్యాయం గురవుతుంది. కాబట్టి తక్షణం ఇట్టి విషయాలపైన జిల్లా కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ సర్వే నెంబర్ పైన విజిట్ చేయాలి. మొన్నే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెన్ జరిగింది. ఎందుకంటే మేము గతంలో కూడా ఆ రోజు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్వే నెంబర్ 69లో మేము స్కూల్ కడుతున్నామని చెప్పడం జరిగింది 69లో. కానీ చేసేది మాత్రం 78 సర్వే నెంబర్ మొత్తం ఆ యొక్క మట్టిని తీసేసి మొత్తము అక్రమంగా అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సప్పట్ట గారు, తహసీల్దార్ గారు ఈ యొక్క దౌలపూర్ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 73ను 78ని సందర్శించి ఆ రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తక్షణమే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అందరి సమక్షంలో, అఖిలపక్ష సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు కలుతామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తామని. ఈరోజు సిపిఎం, బీఆర్ఎస్ అదేవిధంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎర్రమట్టి తవ్వకాలను నిలిపియాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అభివృద్ధి పేరుతోటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రభుత్వంలో ఎటువంటి అనుమతి లేకుండా ఈరోజు ఎర్రమట్టి తవ్వకాలు చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక రైతు తన పొలాన్ని సాగు చేయడం కోసం ఒక గట్టెడు మన్ను అవతలకేస్తే ఈరోజు కేసులు చేస్తున్నటువంటి అధికారులు ఈరోజు మరి లారీలు ఈరోజు టిప్పలు నింపుకొని బహిరంగ రోడ్ల మీద పోతుంటే పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి వాల్టా చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి తవ్వకాలు చేసినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు పోలీసు అధికారులపైన, రెవెన్యూ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి వెంటనే రైతులకు సాగుకి యోగమైనటువంటి భూమిలో వాళ్ళకు అనుమతి లేకుండా మట్టి తవ్వడం చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగే విధంగా అట్టి మట్టి తవ్వకాలు నిలిపియాలని సిపిఎం పార్టీగా, బీఆర్ఎస్ అదేవిధంగా దయా సంఘాల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. లేకపోతే వెంటనే
కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయంపై చర్యలు తీసుకోవడం కోసం పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. యాలల మండల కేంద్రంలో రైతులు సాగు చేసిన కంది పంటను కాపాడుకునేందుకు సూక్ష్మ సేద్యం డ్రిప్ ద్వారా కంది మొక్కలకు రైతులు నీరందిస్తున్నారు. గత 10 రోజుల నుండి వర్షాలు లేకపోవడంతో మెట్ట ప్రాంతమైన ఎర్రటి పొలాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. అందుబాటులో బోరుబావి ఉండడంతో సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బోరుబావి నుండి సూక్ష్మ సేద్యం డ్రిప్ సహాయంతో నీరును అందిస్తున్నారు. వరుణుడు కరుణిస్తే పత్తి పంట, కంది, పెసరు, మినుము వంటి పంటలు పండుతాయి, లేదంటే ఎండిపోయే అవకాశం అధికంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.